హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 11. నా బంగారు తల్లి అంటూ కోడలికి మెటికలు విరిచి తన నుదుటున ముద్దు పెట్టుకున్నారు లక్ష్మి గారు. తన తల్లి తనని ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపించింది మిథునాకి కొన్ని క్షణాల పాటు. తనకే తెలియకుండా తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోడలి కన్నీళ్లు తుడిచి, నీకిక నుంచి నేను అత్తయ్యని కాదు అమ్మనే, అర్థమవుతుందా అన్నారు లక్ష్మి గారు. ఆ మాటకి చిన్న చిరునవ్వు నవ్వి, ఒక్క సెకండ్ మీరందరూ బయటకు వెళ్తారా అడిగింది మిథున అందరి వైపు చూస్తూ. ఏమైందిరా, అంతా ఓకే కదా అడిగారు లక్ష్మి గారు డౌట్గా. అమ్మా, కానీ ఒక్క 2 minutes మీరు బయటికి వెళ్ళరా అంటూ అడగడంతో ఇక పని వాళ్ళని తీసుకొని బయటికి వచ్చేశారు లక్ష్మి గారు. మిథున డోర్ దగ్గరికి లాక్ చేసేసి, ఈరోజు ఆ శాడిస్ట్ ఎడవగాడు నా మీద చెయ్యి వేస్తే వాడి పని అయిపోతుంది అనుకుంటూ తన బ్యాగ్ దగ్గరికి వచ్చి బ్యాగ్లో నుంచి ఒక చిన్న నైఫ్ తీసి ఎవ్వరికీ కనిపించకుండా తన చీర కుచ్చిళ్ళ దగ్గర దాచుకుంది. ఒక్కసారి తనని తాను చూసుకుని ఆ కత్తి ఎవ్వరికీ కనిపించట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత అప్పుడు డోర్ ఓపెన్ చేసింది మిథున. ఇంక వెళ్దామా తల్లి, ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నారు లక్ష్మి గారు. సరే అమ్మా అంది మిథున తల దించుకొని. ఆవిడ కోడల్ని మరొకసారి ముద్దు చేసి తనని తీసుకుని కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఇదిగో తల్లి, ఈ పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళు అంటూ చెప్పడంతో ఇక పాల గ్లాస్ తీసుకొని భయం భయంగానే లోపలికి వెళ్ళింది మిథున. అక్కడ అప్పటికే యశ్వంత్ తన కోసం ఎదురు చూస్తూ కనిపించడంతో ఒక్క సెకండ్ గుండె వేగంగా కొట్టుకుంది మిథునాకి. బాబోయ్, ఇప్పుడేం చేస్తాడో ఏంటో వీడు అనుకుంటూ భర్త వైపు భయంగా చూస్తూ మెల్లగా నత్తలాగా అడుగులు వేస్తూ ఉంది మిథున. యశ్వంత్ భార్య వైపు చూస్తూ భార్య అందానికి ఒక్క క్షణం తనని తాను మైమర్చిపోయాడు. ఇదేంటి ఇంత అందంగా ఉంది అనుకుంటూ టాప్ టు బాటం తనని స్కాన్ చేస్తూ చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళు మాత్రం ఆమె ఎత్తైన యథ సంపద దగ్గరే ఆగిపోయింది. పల్చటి సిల్క్ శారీ, దానికి తోడు అది ఒంటి పొర కావటం వల్ల బ్లౌజ్లో నుంచి తన క్లీవేజ్ స్పష్టంగా కనిపిస్తుంది యశ్వంత్కి. భార్య ఎంతసేపటికి తన దగ్గరికి రాకపోయేసరికి ఇక తనే భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏంటి, నా దగ్గరికి రావడానికి సిగ్గుతో అడుగులు ముందుకి పడటం లేదా? అయినా ఏమైనా అందంగా ఉన్నావా నువ్వు? నేను నిన్నిలా చూస్తూ ఉంటే అసలు నాకెంతకాలం నీలాంటి ఫిగర్ని ఎలా మిస్ అయ్యానా అని అనిపిస్తుంది అంటూ మాట్లాడుతూ తన నడుము మీద చెయ్యి వేయబోయాడు యశ్వంత్. వెంటనే పాల గ్లాస్ పక్కన పెట్టేసి బొడ్డు దగ్గర కుచ్చిళ్లలో దాచిన కత్తి తీసి యశ్వంత్ పీక మీద పెట్టింది. మర్యాదగా నాకు దూరంగా ఉండు. నువ్వు నన్ను ఏమైనా చేయాలి అనుకుంటే నేను నిన్ను చంపడానికి కూడా వెనకాడను అంది మిథున. మిథున చేతిలో ఉన్న ఆ చిన్న నైఫ్ చూసిన యశ్వంత్ మాత్రం అక్కడే నిలబడి పడి పడి నవ్వుతున్నాడు. ఏంటి, నువ్వు నన్ను ఈ కత్తితో చంపాలి అనుకుంటున్నావా? హౌ సిల్లీ అన్నాడు యశ్వంత్. సరే, ట్రై చేసుకో. ఇప్పుడే ఇలాగే నిన్ను అనుభవిస్తా. నువ్వేం చేసుకుంటానంటే అది చేసుకో అంటూ తనకి ఇంకా దగ్గరగా అడుగులు వేస్తూ ఉన్నాడు యశ్వంత్. మిథున భయంతో ఈసారి కత్తిని తన పీక మీద పెట్టుకుంది. సరే, నేను నిన్నేం చేయలేకపోవచ్చు, కానీ నన్ను నన్ను నేను చంపుకోగలను కదా, అదే చేస్తాను. నేను చచ్చిపోతాను, కానీ నీకు మాత్రం దక్కను అంది మిథున. యశ్వంత్ నవ్వుతున్నవాడల్లా ఆపి సీరియస్గా భార్య వైపు చూస్తూ బలంగా తన చేతిని పట్టుకుని పక్కకి లాగాడు. దెబ్బకి మిథున చెయ్యి పట్టు తప్పి
ఆ కత్తి కింద పడిపోయింది. చంపడం లేదా చచ్చిపోవడం ఈ రెండూ నీకు తెలిసినట్టున్నాయి. సరే, నీకోసం ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. అదేంటంటే నీకు ఇంకొక నెల రోజులు టైం ఇస్తా. ఈ నెల రోజుల్లో నువ్వు నన్ను మొగుడిగా యాక్సెప్ట్ చేసి నా దగ్గరకొస్తే నిన్ను జీవితాంతం సుఖపెడతా. లేదంటే కొంచెం బలవంతమైనా పర్లేదు, నిన్ను నా దాన్ని చేసుకుంటా. సో ఏది కావాలో, ఏది బెటరో నువ్వే ఆలోచించుకొని డిసైడ్ అయితే బాగుంటుంది. అర్థమవుతుందా మిసెస్ యశ్వంత్ వర్మ? మిథున తన చెవులని తానే నమ్మలేకపోయింది. అంటే ఇప్పుడు వీడు నన్నేం చేయడు, అంతే కదా? అమ్మ దేవుడా! ఎంత మంచి మాట విన్నాను ఈరోజు. నెల రోజులు టైం ఉంది కదా! ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి పారిపోతాను. అప్పుడేం చేస్తాడో నేను కూడా చూస్తా అనుకుంటూ ఉండగానే తన మైండ్‌లో ఏదో ఆలోచన వచ్చినట్టు యశ్వంత్ వైపు చూసింది. అలా కాదు, ఏదైనా ఛాలెంజ్‌లా ఉంటే బావుంటుంది కదా! 1 మంత్‌లో మీరు నన్ను మీ ప్రేమలో పడేసుకునేలా చేసుకోండి. నేనొకవేళ మీ ప్రేమలో పడితే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అంటే మీరు నన్ను వదిలేయాలి. ఇంక జీవితంలో మీరు నా వైపు కూడా చూడకూడదు. నా దారిన అప్పుడు నేను వెళ్ళిపోతాను అంది మిథున. యశ్వంత్ అనుమానంగా మిథున వైపు చూశాడు. మిథున భర్త వైపు అమాయకంగా చూస్తూ ఉండటం చూసి, మరీ అంత అమాయకంగా నటించుకో, అర్థమవుతుందా? సరే, నువ్వన్నట్టే కానిద్దాం. 1 మంత్‌లో నిన్ను నా ప్రేమలో పడేసుకుంటా. ఇప్పుడు నువ్వు నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు కదా! అప్పుడు నువ్వే నా స్పర్శ కోసం పరితపించేలా చేస్తా. అలా చేయకపోతే నేను యశ్వంత్ వర్మనే కాదు. అర్థమైందా? అన్నాడు యశ్వంత్. సరే అంటూ మంచం మీద ఉన్న దిండు తీసుకొని సోఫాలో వేసుకొని పడుకుండిపోయింది. యశ్వంత్ కూడా మిథునాన్ని చూసి మంచం మీద పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే బద్ధకంగా నిద్రలేచి చూసేసరికి గదిలో ఎక్కడా కూడా యశ్వంత్ జాడలేదు. లేచి కళ్ళు నులుముకుంటూ టైం వైపు చూసింది. 6:30 అని చూపించడంతో ఇంత పొద్దు పొద్దున్నే ఈ మూడిష్టిగాడు ఎక్కడికి దొబ్బేసినట్టు అనుకుంటూ లేచి రూమ్ మొత్తం చూసింది. రాత్రి ఫస్ట్ నైట్ భయం వల్ల రూమ్ అసలు సరిగ్గా చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా రిచ్గా రాయల్ యాంబియన్స్తో అదిరిపోయింది. అబ్బా! మా స్నిగ్ధ రూమే చాలా లగ్జరియస్‌గా ఉంటుంది అనుకుంటే, వీడి రూమేంటి దాని బాబుకి బాబులా ఉంది అనుకుంటూ మొత్తం అంతా తిరుగుతూ చూస్తూ ఉంది. అప్పుడే తన జిమ్ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చిన యశ్వంత్ వెనుక నుంచి మిథునాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరో తనని వెనుక నుంచి చూస్తున్నట్టు అనిపించిన మిథున సడన్‌గా వెనక్కి తిరిగి చూసేసరికి ముడుకుల పై వరకు ఉన్న షార్ట్ జిమ్ బాడీ మొత్తం బయటపడేలా కట్ బనియన్ వేసుకొని ఒళ్ళు మొత్తం చెమటలు పట్టి ఒక చేతిలో హైడ్రేషన్ కోసం వాటర్ బాటిల్, ఇంకొక చేత్తో హ్యాండ్ టవల్ పట్టుకొని ఉన్న యశ్వంత్ కనిపించాడు. యశ్వంత్ని అలా చూసిన మిథున నోరు గాలికి వదిలేసింది. వీడేంటి ఇలా ఎక్స్పోజింగ్ చేస్తున్నాడు అనుకుంటూ భర్త వైపు చూస్తూ గుటకలు మింగుతూ ఉంది మిథున. యశ్వంత్ భార్యని చూసినప్పుడు తనకి దగ్గరగా అడుగులు వేస్తూ ఉన్నాడు. యశ్వంత్ తన వైపు చూస్తూ ఉండటంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంది మిథున. ఇక వెనుక గోడ తగలడంతో అక్కడే ఆగిపోయింది. యశ్వంత్ తనకి దగ్గరగా చేరి తను ఎటూ కదలకుండా తన చేతులను వేసి, ఏంటి చాలా హాట్‌గా కనిపిస్తున్నానా? నా వైపు చూస్తూ నాకు సైట్ కొడుతున్నావు? పర్లేదు, నువ్వు సైట్ కొట్టినా నేనేమి అనుకోను. నేనేమి నీలా కాదు అన్నీ మనసులోనే పెట్టుకొని ఫీల్ అవ్వడానికి. నువ్వు నాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు సైట్ కొట్టుకోవచ్చు అన్నాడు యశ్వంత్ మిథున ముంగురులు సవరిస్తూ. మిథున యశ్వంత్ వైపు బెరుకు కళ్ళతో చూస్తూ, నేనేమి నీకు సైట్ కొట్టడం లేదు. నీ గురించి నువ్వు అంత ఎక్కువగా ఊహించుకోకు. బహుశా ఇప్పటి వరకు అమ్మాయిలు నీ డబ్బుని చూసి నువ్వు ఆహా ఓహో అని పొగిడేసినట్టున్నారు. అది చూసి నిన్ను నువ్వు తోప్ అనుకోకు, అర్థమవుతుందా?
కాస్త ఎక్కిన ఆ మునగ చెట్టు దిగి నేల మీదకి వస్తే బాగుంటుంది అంది మిథున. భార్య మాటలకి నవ్వుకుంటూ పొద్దు పొద్దున్నే కొత్త కొత్త రుచులు చూస్తే బాగుంటుందంట. ఒక కిస్ ఇవ్వచ్చుగా, డే కూడా చాలా మంచిగా స్టార్ట్ అవుతుంది అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. మిథున ఒక్కసారిగా తన కళ్ళని పెద్దవి చేసి చేతులని పెదాలకి అడ్డంగా పెట్టుకొని నో అన్నట్టు తన తలని అడ్డంగా ఊపుతూ ఉంది. భార్య ఎక్స్ప్రెషన్స్కి మనసులోనే చిన్నగా నవ్వుకొని మిథున బయట చెంగుని తన చేతిలోకి తీసుకొని తనకి పట్టిన చెమట మొత్తం తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ వాష్రూంలోకి. యశ్వంత్ వెళ్ళిన చాలాసేపటి వరకు మిథున గుండె వేగం తగ్గకపోవటంతో అలాగే భర్త వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. వామ్మో! వీడు నేను అనుకున్న దానికంటే చాలా కంత్రిగాడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మిథున. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను.